హైదరాబాద్ లో తీగలాగితే చిలకలూరిపేటలో డొంక కదిలింది. ఏసీబీ అధికారులు దాడుల్లో మాజీ మంత్రి విడుదల రజనీ మరిది విడుదల గోపీనాథ్ ను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువెళ్లారు. మైనింగ్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న అభియోగాలపై విడుదల గోపీనాథ్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో మాజీ మంత్రి విడుదల రజనీ అరెస్ట్ కి రంగం సిద్ధమయ్యిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. 2021 ఏప్రిల్ 4వ తేదీన ఎడ్లపాడికి చెందిన స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 తీసుకున్నారని బాధితులిచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టారు అధికారులు. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని విడుదల రజనీ పిఏ రామకృష్ణ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరింపులకు గురి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులు పేర్కొన్నారు. పలుసార్లు బెదిరింపులు, సంప్రదింపుల తర్వాత 2,20,00,000కు ఒప్పందం కుదిరిందని బాధితులు తెలిపారు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు జంకిన స్టోన్ క్రషర్ యజమాని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏసీబీకి ఫిర్యాదు చేశారు. విడుదల రజనీ పిఏ రామకృష్ణ 5 కోట్లు ఇస్తేనే స్టోన్ క్రషర్ నిర్వహించుకోవాలని బెదిరించినట్లు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. క్రషర్ యజమాని ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులకి విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. దీంతో ఫిర్యాదుదారుడి ఆరోపణ నిజమేనని తెలుసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అందులో A1 గా మాజీ మంత్రి విడుదల రజనీ, A2 గా అప్పటి విజిలెన్స్ అధికారి పల్లె జాషువా, A3 గా విడుదల రజనీ మరిది గోపీనాథ్ పేరు, అలాగే A4 గా రజనీ పిఏ రామకృష్ణ పేరుని చేర్చారు. ఎప్పుడైతే రజనీ పిఏ రామకృష్ణ బెదిరించారో అదే క్రమంలో అప్పుడు విజిలెన్స్ అధికారిగా ఉన్న పల్లె జాషువా కూడా ఈ బెదిరింపు ప్రక్రియలో ఉన్నట్లు క్రషర్ యజమాని తెలిపారు. దీంతో ఇప్పటికే పలుమార్లు అప్పటి విజిలెన్స్ అధికారిగా ఉన్న పల్లె జాషువాను ఏసీబీ అధికారులు విచారించారు. ప్రశ్నించిన ప్రతిసారి జాషువా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే A3 గా ఉన్నటువంటి రజనీ మరిది గోపీనాథ్ ను ఇటీవల అరెస్ట్ చేసిన ఏసీబీ మిగిలిన వారిని సైతం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈ కేసులో A1 గా ఉన్న విడుదల రజనీ అరెస్టు కూడా తప్పదని ప్రచారం జోరుగా సాగుతుంది. రైట్గా విడుదల రజనీ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఓవర్ టు యు. మాజీ మంత్రి విడుదల రజనీ గత ప్రభుత్వంలో వైద్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఆమె ఆ శాఖ ఈ శాఖ అనే వ్యత్యాసం లేకుండా అన్ని శాఖల్లో కూడా తన నియోజకవర్గ పరిధిలో, తన జిల్లా పరిధిలో అన్ని శాఖల్లో కూడా అనేక అవినీతి ఆరోపణలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ప్రధానంగా క్రషర్ యూనిట్ యజమానిని బెదిరించి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే 2,20,00,000కు అతను ఒప్పందం కుదుర్చుకొని ఆ 2,20,00,000 ఇచ్చినట్టు కూడా ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద గత ప్రభుత్వంలో మంత్రులతో పాటు వారి అనుచరులు ఏ అక్రమాలు పాల్పడ్డారో వాటికి సంబంధించిన ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు క్షుణ్ణంగా ఫిర్యాదులను పరిశీలించిన తర్వాతే కేసులను దర్యాప్తులో నిగ్గు తేల్చే పనులు పడ్డారు. ఇందులో భాగంగా విడుదల రజనీకి సంబంధించిన ఆరోపణలు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేశాడో క్రషర్ యూనిట్ యజమాని, ఈ ఫిర్యాదులో ఖచ్చితంగా వాస్తవాలు ఉన్నాయనేసి ఏసీబీ అధికారులు గుర్తించి దీనికి సంబంధించి పూర్తి ఆధారాలను ఇప్పటికే చూసుకుంటే ఐపీఎస్ అధికారి జాషువాను 1కి 3 సార్లు విచారణ కొనసాగించినప్పటికీ పొంతం లేని సమాధానాలు చెప్పడం అధికారులకు తప్పిపుచ్చుకునే వ్యవహారం చేశారు. అయితే గతంలో చూసుకుంటే ముందుగా క్రషర్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ క్రషర్ యజమానికి విడుదల రజనీ పిఏ రామకృష్ణ ముందు బెదిరింపులకు గురి చేశాడు. అయితే ఆ బెదిరింపులకు గురి చేసిన క్రమంలో 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయగా 5 కోట్ల రూపాయలు క్రషర్ యజమాని ఇవ్వకపోవడంతో ఈ తర్వాత అధికారులను రంగంలోకి ప్రవేశించారు. అప్పుడు విజిలెన్స్ అధికారిగా ఉన్న పల్లె జాషువా ఏదైతే క్రషర్ యూనిట్ యజమాని ఉన్నాడో ఆ క్రషర్ యూనిట్లోకి అనధికారికంగా ఏదైతే విజిలెన్స్ అధికారులు ఎక్కడైనా ఏదైనా సోదాలు జరపాలన్నా ముందస్తుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందుకు బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా రికార్డింగ్ ఉండాలి. అయితే అధికారికంగా రికార్డు లేకుండా ఉన్నతాధికారులకు ఎక్కడా కూడా సమాచారం ఇవ్వకుండానే పూర్తి స్థాయిలో పల్లె జాషువా అనధికారికంగా ఏదైతే ఈ క్రషర్ యూనిట్ ఉందో ఈ యూనిట్కి వెళ్ళేసి
అనధికారికంగా సోదాలు నిర్వహించే క్రమంలో దాదాపు 50 కోట్ల పైబడి నష్టాన్ని, అదేవిధంగా 50 కోట్ల పైబడి మీ మీద కేసులు నమోదు చేస్తాం, ఖచ్చితంగా అక్రమ తవ్వకాలు ఏదైతే క్రషర్ యూనిట్లో ఉందో అక్రమ కొనుగోలు చేసి అక్రమంగా క్రషింగ్ మెషినరీతో నడిపిస్తున్నారనేసి 50 కోట్ల రూపాయల జరిమానాలు విధిస్తామనేసి పల్లి జాషువా ఆయన్ని క్రషర్ యూనిట్ యజమాని బెదిరించేసి మంత్రితో, అప్పటి మంత్రి ఏదైతే విడుదల రజని మంత్రితో లాలూచి పడి ఖచ్చితంగా మంత్రికి లంచాలు ఇవ్వాలనేసి గట్టిగా అధికారులే సూచించడంతో తప్పేది ఏమీ లేక 2,20,00,000 రూపాయల అక్షరాల మంత్రి విడుదల రజని పేరు మీద గోపికి, ఏదైతే మంత్రి విడుదల రజని మరిది గోపి ఉన్నాడో గోపికి 2 కోట్ల రూపాయలు, గోపి వ్యక్తిగత ఖర్చులకు 10 లక్షల రూపాయలు, అదేవిధంగా విజిలెన్స్ అధికారిగా ఉన్న పల్లి జాషువాకు 10 లక్షల రూపాయలు ఇప్పించాననేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఎంతో నష్టపోయాను, గత ప్రభుత్వంలో తామును ఇబ్బంది పెట్టి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న తర్వాత కూడా తమను సాఫీగా పనులు చేసుకోలేదనేసి ఆవేదన చెందేసి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు రంగంలో దిగి క్షుణ్ణంగా పరిశీలించడంతో అప్పటి విజిలెన్స్ అధికారి జాషువాని విచారించగా 3 దఫాలు విచారించినప్పటికి కూడా పొంతం లేని సమాచారాలు ఇవ్వటం, పొంతం లేని లెక్కలు చూపించటం, అసలు అధికారికంగా సమాచారం ఇవ్వకుండా రికార్డులో ఎంట్రీ లేకుండా విజిలెన్స్ దాడులు ఎందుకు జరిపారంటే దానికి పొంతం లేని సమాధానం. జాషువా కింద స్థాయి అధికారులను, డిఎస్పీలను, సిఐలను అసలు ఈ దాడులకు, ఈ సోదాలకు మీరు ఎందుకు వెళ్ళారంటే జాషువా ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం, ఉత్తర్వుల ప్రకారమే తాము వెళ్ళాం, లిఖితపూర్వకంగా ఏ విధమైన ఆర్డర్స్ లేనప్పటికి కూడా మౌఖికంగా కాల్స్ చేసి కాల్స్లో వాళ్ళకి సోదాలు నిర్వహించాలని చెప్పడంతో వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టు స్పష్టంగా ఇప్పటికే సిబిఐ అధికారులకు తెలియజేశారు. దీంతో పాటుగా చూసుకుంటే మరికొన్ని వ్యవహారాలు కూడా ఈ అంశంలో బయటపడ్డాయి. అయితే విడుదల రజని పిఏ రామకృష్ణ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో జాషువా దాన్ని 2 కోట్లు ఇచ్చే సెటిల్మెంట్ చేశారు. ఈ 2 కోట్లకు సెటిల్మెంట్ చేసిన క్రమంలో మరో 10 లక్షల రూపాయలు తన సొంత ఖర్చులకు, మరో 10 లక్షల రూపాయలు విడుదల రజని మరిది గోపికి ఇవ్వాలనేసి చెప్పడంతో క్రషర్ యజమానులు ఇవ్వడం జరిగింది. అయితే మరికొన్ని విషయాలు కూడా గోపి నియోజకవర్గ పరిధిలో అనేక అక్రమాలకు పాల్పడ్డట్టు స్పష్టమైన ఆధారాలు, ఏదైతే చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో ఏదైనా వెంచర్ వేయాలంటే ఖచ్చితంగా భూమి ధరకి మరో 10% అదనంగా ఖచ్చితంగా చెల్లించాలి. ఆ చెల్లించిన తర్వాత ఆ వెంచర్కి అనుమతులు ఇవ్వటం, అదేవిధంగా ఏదైనా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, కొనుగోలు విక్రయాలు జరిగినా కానీ ఖచ్చితంగా 3% అదనంగా డైరెక్ట్ రిజిస్టర్ కార్యాలయాల నుంచే 3% చెల్లించి దీపిక. సో ఇప్పుడైతే విడుదల గోపి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ మాజీ మంత్రి విడుదల రజనీని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే సాగుతుంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా దీపిక, ఈ ఏదైతే గోపి అరెస్ట్ తర్వాత, అరెస్టుకు ముందు నుంచే విడుదల రజనీని అరెస్టుకు పూర్తిగా ఆధారాలతో సిద్ధం చేశారు. అయితే విడుదల రజనీని కూడా ఈరోజు రేపట్లో అరెస్ట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో చూసుకుంటే క్రషర్ యూనిట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదే కాదు, ఆ నియోజకవర్గంలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ కూడా ఏసీబీ అధికారులు బయటకు తీశారు. వీటన్నిటి నేపథ్యంలో దాదాపు కోట్ల రూపాయలు అధికారికంగానే విడుదల రజనీకి ముట్టు చెప్పినట్టు తెలుస్తుంది. దీంట్లో ప్రధాన పాత్రధారుడు తన మరిది గోపి, ఏదైతే గతంలో ఇంద్రమ్మ ఇల్లు, అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీల పేరుతో స్థలాలు కొనుగోలు చేశారో, ఈ వైఎస్ఆర్ కాలనీల పేరుతో స్థలాల కొనుగోలు విషయంలో కూడా ఆ స్థలం ధర 10 లక్షలు ఉంటే 10 కోట్ల రూపాయలు దానికి ప్రభుత్వం ద్వారా చెల్లింపులు జరిగినట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటి మీద నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ పూర్తి చేసుకొని అధికారులు ఇప్పటి చివరి దశగా గోపిని, విడుదల రజనీ మరిది గోపిని అరెస్ట్ చేశారు. అయితే గోపి కూడా నిన్న అరెస్ట్ అయిన తర్వాత కొన్ని విషయాలలో అవకతవకలు జరిగినట్టయితే తమకేమీ సంబంధం లేనట్టు, తన వదిన విడుదల రజనీ ప్రమేయంతోనే తాను చేసేనే కానీ తనకి స్వతహాగా ఏమి లేదన్నట్టు చెప్పినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణలు కొనసాగించి ఎక్కడా కూడా ఏ ఒక్కరికి తొత్తులుగా మారకుండా, గత ప్రభుత్వంలో జరిగిన విధంగా తప్పిదాలు ఎక్కడా చేయకుండా పర్ఫెక్ట్గా గ్రౌండ్ లెవెల్ రియాలిటీని బట్టి మాత్రమే కేసును
ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా విడుదల రజనీ కూడా విడుదల రజనీ పాత్ర ఎక్కువగా ఉన్నట్టు ఏదైతే విడుదల రజనీ ఇచ్చిన సూచనల మేరకే వీరందరూ కూడా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా కావచ్చు, మరిది గోపి, పిఏ రామకృష్ణ వీళ్ళ ముగ్గురు కూడా విడుదల రజనీ సూచన మేరకే ప్రయాణం చేశారు. విడుదల రజనీ ఆదేశాల మేరకే క్రషర్ యూనిట్ యజమానుల్ని బెదిరించారు. ఇటువంటి వారు మరికొందరిని కూడా నియోజకవర్గ పరిధిలో కోట్ల రూపాయల వసూలుకి దందాలకు శ్రీకారం చుట్టారనే అంశాలను కూడా ఇప్పటికే పల్లె జాషువా ఇచ్చిన కొంత సమాచారం, అదేవిధంగా మరిది గోపి ఇచ్చిన సమాచారంతో విడుదల రజనీని కూడా ఈ రోజు రేపట్లో అరెస్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది. దీపిక, అయితే ముఖ్యంగా ఈ కేసులో విడుదల రజనీని A1 గా చేర్చడం వెనక రాజకీయ ప్రత్యర్థులున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో నిజంగా రజనీ ప్రత్యర్థులంతా ఒకటయ్యారంటారా? ఏమంటారు? అంటే ఖచ్చితంగా ఒకటయ్యారనే చెప్పుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే విడుదల రజనీ సొంత పార్టీలో ఉన్న సీనియర్ లీడర్తో పాటు స్థానికంగా ఉన్న లీడర్లన్నింటినీ అందరినీ కూడా అణిచివేసే పనిలో పడింది. అయితే అక్రమాలకు పాల్పడ్డ గత ప్రభుత్వంలో వేలాది కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడే నేపథ్యంలో అప్పుడున్న సీనియర్ నేతలను అదేవిధంగా సొంత పార్టీ నేతలను సైతం ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఏదంటే అప్పుడు ఎంపీ కృష్ణదేవరాయలు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్న మర్రి రాజశేఖర్ కావచ్చు, సొంత పార్టీలో మరికొందరు నేతలను ఇబ్బంది పెడతంతో పాటు చాలా అవినీతి అక్రమాలకు పాల్పడింది. ఇప్పుడు వీటన్నిటికీ ఏదైతే విడుదల రజనీ మీద కేసు ఫిర్యాదుదారుడు రావడం, ఆ ఫిర్యాదుదారుడికి సొంత పార్టీ నుంచి కూడా పార్టీ నేతల నుంచి కూడా బలం చేకూర్చడం, ఖచ్చితంగా ఫిర్యాదుదారుడిని నువ్వు ఖచ్చితంగా స్టాండ్ అయ్యి ఉండి ఖచ్చితంగా ఫిర్యాదుని ముందుకు తీసుకెళ్లాలనేసి ప్రోత్సహించడం, ఇటువంటివన్నీ జరిగింది. ఎందుకంటే విడుదల రజనీ పదవి తీసుకున్న తర్వాత, మంత్రి పదవి అయిన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్ నేతలను సైతం ధిక్కరించడం, సీనియర్ నేతలను సైతం పక్కన పెట్టేసి ముందుగా ఆ జిల్లాల్లో అనేక అవినీతి అక్రమాల్లో భాగస్వామి కావటం, వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు పార్టీ శ్రేణుల్లో కూడా విడుదల రజనీ అరెస్ట్ అయినా కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదన్న ఆలోచనలో పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఉన్నారు. సొంత నియోజకవర్గంలో కూడా చాలామంది సొంత పార్టీలో వాళ్ళు కూడా ఆనందపడే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని దగ్గరగా తీసుకోవటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు మంత్రి విడుదల రజనీ దగ్గర తీయటం, వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేసిన వాళ్ళని దూరం పెడతాం, ఈ క్రమంలో రకరకాల దందాల్లో కూడా అనేక విధాలమైన ఆరోపణలు ఉండటం, అయితే వీటన్నిటికి కూడా రజనీ స్థానికంగా ఉన్న సొంత నియోజకవర్గంలో నేతలకి దూరం అయ్యారు, అదేవిధంగా పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు కూడా దూరం అయ్యారు. అయితే ఈ క్రమంలో ఏసీబీ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని సమాచారాలను కూడా ఇతరితర పార్టీ నేతలతో పాటు సొంత పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు కూడా ఏసీబీ అధికారులు కొన్ని ఆధారాలతో ఫిర్యాదులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వీటన్నిటికి కూడా విడుదల రజనీకి ఇప్పుడు పార్టీ సీనియర్ నేతల నుంచి కూడా సపోర్ట్ లేకపోవడం, అదేవిధంగా సొంత నియోజకవర్గంలోని ప్రజల దగ్గర నుంచి కూడా మద్దతు హామీ లేకపోవడం, అదే వీటన్నిటి క్రమంలో విడుదల రజనీ ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఆ విడుదల రజనీకి అరెస్టుకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు కూడా కనపడిన పరిస్థితి కనబడుతుంది. దీపిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మాజీ మంత్రి వైసీపీ కీలక మహిళా నేత విడుదల రజనీకి ఉచ్చు బిగుస్తుందా? రజనీ కంచుకోట బద్దలవుతుందా? ఆమె అరెస్టు ఖాయమేనా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎడ్లపాడుకి చెందిన క్వారీ యజమానిని బెదిరించిన కేసులో రజనీ మరిది విడుదల గోపితో పాటు ఆమె పేరుని సైతం కేసులు చేర్చారు. ఈ కేసుపై ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మరిది విడుదల గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నేరుగా విజయవాడకు తరలించారు. విజయవాడలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకువెళ్లి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక రజనీని, ఆమె పిఏ రామకృష్ణని, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువాలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ కేసులో అరెస్ట్ కాకుండా రక్షణ పొందేందుకు విడుదల రజనీ, ఆమె మరిది ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడిగా విజిలెన్స్ అధికారి జాషువా సైతం న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ వేశారు.
అయితే దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఎలాంటి తీర్పు వెలువరించలేదు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన విడుదల రజని వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఎడ్లపాడికి చెందిన స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక విడుదల రజనితో పాటు ఆమె మరిది గోపి, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువా, రజని పిఏ రామకృష్ణలను నిందితులుగా చేర్చారు. ఇక ఏ క్షణంలోనైనా మాజీ మంత్రి విడుదల రజనిని, ఆమె పిఏ, అప్పటి విజిలెన్స్ అధికారిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగమైతే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్ స్టోన్ క్రషర్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ కేసులో A1 గా విడుదల రజని పేరుని అయితే చేర్చడం జరిగింది. ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, చెప్పండి, క్వారీ యజమానిని బెదిరించిన కేసులో విడుదల రజని హస్తం ఉన్నట్లు ఎలా వెలుగులోకి వచ్చిందంటారు? గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఎండాకాలం చాలా వేడిగా ఉంటుంది. అదేవిధంగా రాజకీయాలు కూడా గత వారం రోజులుగా వేడెక్కిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే ఒకవైపు సిట్ అధికారులు, మరోవైపు ఏసీబీ అధికారులు, మరోవైపు సిఐడి అధికారులు ఎవరి పరిధిలో వాళ్ళు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక కేసులకు సంబంధించి ముఖ్య నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. గత వారంలో చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణానికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసి అతని రిమాండ్ పంపించారు. అదేవిధంగా అదే కేసుకు సంబంధించి ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డిని కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు. ఇక ముంబై నెక్స్ట్ జట్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి అతనిని రిమాండ్ కూడా పంపించారు. తాజాగా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి 2024 వరకు పనిచేసిన అప్పటి ఎమ్మెల్యే విడుదల రజనీ పైన కూడా ఒక కేసు అయితే నమోదైంది. ఆ కేసుకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్న అతని మరిడిని నిన్న చూసుకున్న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా విడుదల రజని పనిచేశారు. మంత్రిగా ఉన్న సమయంలో మొత్తం గుంటూరు జిల్లా మొత్తాన్ని కూడా ఆమె శాసించేది అన్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఏదైతే ఏరియా అంతా కూడా స్టోన్ క్రషింగ్ యజమానులు ఎక్కువగా అక్కడ బిజినెస్లు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఏదైతే 2024లో ప్రభుత్వం మారిందో అనేక మంది కూడా బయటకు వచ్చి తమ ఫిర్యాదులు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఎడ్లపాడుకు చెందిన ఒక స్టోన్ క్రషరు తనకు విడుదల రజని పిఏ ద్వారా తనను బెదిరించి 2.2 కోట్ల రూపాయలు వసూలు చేశారన్న ఒక ఫిర్యాదును ఆధారంగా చేసుకుని ఏసీపీ అధికారులు దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అప్పటి ఐపీఎస్ విజిలెన్స్ అధికారిగా ఉన్న జాషువాను కూడా ఇప్పటికే 3 దఫాలు కూడా ఏసీపీ అధికారులు విచారించారు. అయితే ఆ విచారణ సందర్భంగా జరిగిన అనేక ప్రశ్నలకు కూడా అతను జవాబు అయితే దాటవేశారు. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం సేకరించిన ఏసీపీ అధికారులు A1గా విడుదల రజనీ పేరును కూడా చేర్చడం జరిగింది. అలాగే అతని మరిది గోపి పేరు, అలాగే విజిలెన్స్ అధికారి జాషువాతో పాటు విడుదల రజనీకి పిఏగా పనిచేసిన రామకృష్ణ, వీళ్ళ 4 పేర్లను కూడా ఏసీపీ అధికారులు దాని కేసులో నమోదు చేశారు. ఇందులో భాగంగా ఈ 4లో ఇప్పటికే కూడా ఈ 4 కూడా రాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. ఏప్రిల్ మొదటి వారం దీనికి సంబంధించిన వాదనలు కూడా జరిగినాయి. ప్రస్తుతం అయితే తీర్పు రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. అయితే ఈలోగానే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న విడుదల రజని మరిది విడుదల గోపిని నిన్న ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడకి తీసుకొచ్చి ఏసీపీ కార్యాలయంలో విచారించి అతని నుంచి కొంత సమాచారం కూడా రాబట్టారు. అయితే ఈ సందర్భంగా మనకు వచ్చిన సమాచారం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో గోపిని అప్రూవర్గా మారే అవకాశం కూడా లేకపోలేదనే ఒక వాదన కూడా కనబడుతుంది. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుంచే కూడా తనకు కేసులు చుట్టుకోక తప్పదని గ్రహించిన విడుదల రజని తన మరిదిని జనసేన పార్టీకి దగ్గర చేయాలని కూడా చూస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కొంతకాలంగా కూడా జనసేన పార్టీ నాయకులతో గోపి చాలా చనువుగా తిరుగుతూ కూడా కనిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో కనుక అప్రూవర్గా మారినట్లయితే అతనికి జనసేన పార్టీలో ఆహ్వానం కూడా ఉంటుందన్నట్టు కూడా ఒక సమాచారం. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనే గోపి కనుక అప్రూవర్గా మారినట్లయితే విడుదల రజనీకి కూడా పూర్తి స్థాయిలో ఈ కేసు చుట్టుకునే ప్రమాదం అయితే లేకపోలేదు.
అయితే శ్యామ్, ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏదైతే వెలుగులోకి వచ్చిందో, మరి అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఇది ఏదైతే కేసు జరుగుతుందో ఇప్పుడు ప్రెసెంట్, అది దృష్టికి రాలేదా? వచ్చిన అధికారులు పట్టించుకోలేదంటారా? అంటే ఇక్కడ 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఆ సమయంలో అనేక మంది పైన కూడా ఆరోపణలు, అప్పట్లో మంత్రులు ఉన్నతాధికారుల పైన అనేక ఆరోపణలు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎవరు కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళపైన ఫిర్యాదు చేయాలంటే కొంత భయపడే పరిస్థితి ఉంది. అదేవిధంగా అధికారులు కూడా కేసులు అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికి కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఎటువంటి కేసులు కూడా నమోదు చేయలేదనేది కూడా ఒక అపవాదు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మొన్న జరిగిన 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారులకు రావడంతో అనేక మంది వైసీపీ బాధితులు ఇప్పటికే రోడ్లపైకి వస్తున్నారు. అలాగే ప్రతి పార్టీలో కూడా ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ప్రతి వారం కూడా గ్రీవెన్స్ సెల్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రీవెన్స్ సెల్లో చూసుకున్నట్లయితే అనేక వందల కోటి ఫిర్యాదులు, ముఖ్యంగా ఈ భూ ఆక్రమణలు, అలాగే బెదిరించి డబ్బులు వసూలు చేశారు, ఇటువంటి అనేక రోజు కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా అనేక దీంట్లో ముఖ్యమైన వాటి మీద కూడా ఇటు ఏఎస్ పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. అలాగే ప్రతి కేసుకు కూడా ఒకవేళ అది కనుక ఒక ఇంపార్టెంట్ అనుకున్నది దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ కానీ లేకపోతే ఏసీపీకి కానీ అప్పచెప్తాం వస్తుంది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే ఒక టీంతో ఏర్పాటు చేస్తారో ఆ టీం ఆ కేసు మీద పనిచేసి ఆ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది సేకరిస్తారు. సేకరించి ఆ నిందితులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి నోటీసులు జారీ చేయటము, ఒకవేళ వారు అందుబాటులో లేకపోతే మరోసారి నోటీసులు, వారి విచారణకు వచ్చేంత వరకు కూడా వారిని ఫాలోఅప్ చేయటం, అదే విధంగా వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు వాళ్ళపైన ఒక నిఘా కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ నిఘాలో భాగంగానే కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కూడా పోలీసులు చాలా అంటే అతను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా చాలా ట్యాకిల్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అతను చూసుకున్నట్లయితే కూడా అంటే ఆ ఫోటోలకి బయట అక్కడ ఉన్న వ్యక్తికి పోలికలు కూడా లేకుండా, అలాగే కేసిరెడ్డిని కసిరెడ్డికి కూడా పేరు మార్చుకున్న ఒక వాదన కూడా వినబడతా ఉంది. అయితే ఈ మొత్తం ఇటువంటి కేసులు, అలాగే ప్రస్తుతం చూసుకున్నట్టు విడుదల రజనీ అరెస్ట్ కూడా ఆ పార్టీ నాయకులు కొంత ఉత్కంఠ అయితే రేపుతా ఉంది. తప్పనిసరిగా విడుదల రజనీ అరెస్ట్ ఉంటుందనే దాన్ని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ స్టోన్ క్రషర్ యజమాని 2.2 కోట్ల రూపాయల అంశానికి సంబంధించి ఇది ఉంది. దీంతో పాటు ఇంకా అనేక కేసులు కూడా నమోదయ్యాయి. ఒకవేళ ఈ కేసులో కనుక విడుదల రజనీ కనుక అరెస్ట్ జరిగినట్లయితే అప్పటికప్పుడు మిగతా కేసుల్లో కూడా పీటీ వారెంట్ తీసుకొని ఒక కేసు అవ్వగానే మరో కేసు, ఆ కేసు అవ్వగానే మరో కేసు కూడా వరుసగా పీటీ వారెంట్లు తీసుకొని ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా అయితే ఇప్పుడు ఆల్రెడీ విజిలెన్స్ అధికారి జాషువా అలానే విడుదల గోపిన్ కూడా అరెస్ట్ తర్వాత మెయిన్గా A1గా ఉన్నటువంటి విడుదల రజనీని అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. సో ఇది ఎంతవరకు నిజమంటారు? అని ఇది తప్పనిసరిగా విడుదల రజనీకి అరెస్ట్కి సంబంధించి అయితే తప్పనిసరిగా నిర్ణయం తీసుకునే అవకాశం చాలా సుస్పష్టంగా కనబడుతోంది. అంటే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే అప్పట్లో విజిలెన్స్ అధికారిగా పనిచేశారో జాషువాని ఇప్పటికే ఏసీపీ అధికారులు 3 సార్లు విచారించారు. అతని నుంచి అయితే పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులకు కావాల్సిన సమాచారం అయితే రాలేదని తెలుస్తోంది. అంటే గత 5 సంవత్సరాల హయాంలో చూసుకున్నట్లయితే అనేక మంది ఉన్నతాధికారుల పైన కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. అందులో భాగంగానే ముంబై నటి జత్వానీ కేసులు ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా పివి సునీల్ కుమార్ పైన కూడా ఈ 2-3 రోజుల నుంచి కూడా అతని పైన కూడా అనేక దానికి సంబంధించి ఛార్జ్ కూడా నమోదు చేశారు. ఆ ప్రభుత్వానికి తెలియకుండా అనేక మార్లు విదేశీ పర్యటనలు కూడా ఆయన పివి సునీల్ కుమార్ చేశారనేది కూడా అభియోగం ఉంది. వీటన్నిటిని కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఈ 10 నెలల కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్షాలు అప్పటి ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మీద ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా నాయకులు కార్యకర్తలు కొంత నైరాశ్యం కనబడతా ఉంది. అయితే సమయం వచ్చినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెప్తున్నారు. అలాగే మరోవైపు నారా లోకేష్ కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎవరిని కూడా వదిలేది లేదు, ప్రతి ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకుంటామని ఒకవైపు లోకేష్ కూడా చెప్తున్నారు. అదే అందులో భాగంగానే ప్రస్తుతం ప్రధానమైన ఇప్పుడు మధ్య కుంభకోణం అయిపోయింది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే విడుదల రజనీ అయింది. దీంతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒక 2 రోజుల క్రితం చూసుకున్న అతని ప్రధాన అనుచరుడు ఏదైతే రాజశేఖర రెడ్డి ఉన్నాడో అతని ముందస్తు బెయిల్ కూడా అతనికి ఉంది. ఆ బెయిల్ని క్యాన్సిల్ చేసి మరి అతన్ని అరెస్ట్ చేశారు.
అటు ఏదైతే మాధవరెడ్డి నుంచి కూడా కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ మాధవరెడ్డి నుంచి కూడా అతను కూడా అప్రూవర్గా మారినట్లయితే పెద్దిరెడ్డికి కూడా ఆ కేసుకు సంబంధించి కూడా ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. అలాగే ఈ మధ్య కుంభకోణానికి సంబంధించి కూడా ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి కూడా దీంట్లో ఇప్పటికే ఏదైతే వాళ్ళ కేసీల్లో కూడా అతని పేరు కూడా చేర్చారు. అతన్ని కూడా మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. అయితే మొట్టమొదటి వైసీపీ నేతల్లో మాత్రం గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే ఏ రోజు ఎవరిపైన కేసు నమోదవుద్ది, ఎవరిని అరెస్ట్ చేస్తారన్న భయం మాత్రం ఆ నేతల్లో కనబడుతూ ఉంది. Right, Sham, thanks for the updates. మాజీ మంత్రి విడుదల రజనీకి ఏసీబీ షాక్ ఇచ్చిందా? ఆమె అరెస్ట్ కి రంగం సిద్ధం చేసిందా? వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ ఇప్పటికీ ఆమె మరిది గోపీనాథ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎడ్లపాడు మండలం కండ్రికలో బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నల్లపనేని చలపతిరావుని డబ్బుల కోసం విడుదల రజనీ పీఏ రామకృష్ణ బెదిరించారని బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. తమను రజనీ పీఏ రామకృష్ణ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా మరిది గోపి రంగంలోకి దిగి బెదిరించారని బాధితుడు చలపతిరావు ఫిర్యాదు చేశారు. గత ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సెప్టెంబర్లో తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే రజనీ ఒత్తిడితోనే మైనింగ్ వ్యాపారులను తనిఖీల పేరుతో ఇబ్బందులు పెట్టినట్లు అప్పటి విజిలెన్స్ ఎస్పీగా పనిచేసిన పల్లె జాషువా లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. రజనీ పీఏ రామకృష్ణ ఆ క్రషర్ కు వెళ్లి అధికారులు దాడులు చేయకుండా ఉండాలంటే రజనీని కలవాలని హుకుం ఇచ్చారు. దీంతో దాని యజమానులైన నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు వెళ్లి రజనీని కలవగా వ్యాపారం సాగాలంటే డబ్బు ఇవ్వాల్సిందేనని చెప్పారు. రామకృష్ణ వారి నుంచి 5 కోట్లు డిమాండ్ చేశారు. అనంతరం 6 రోజులకు ఎలాంటి ఫిర్యాదు అని విజిలెన్స్ డీజీ అనుమతి లేకుండానే అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ లో తనిఖీల పేరుతో హడావుడి చేశారు. విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇవ్వలేదు. తనిఖీలపై నివేదిక తయారు చేసినా దాన్ని డీజీకి అందించలేదు. జాషువా ఆదేశాలతోనే తనిఖీల్లో పాల్గొన్నామని మిగిలిన అధికారులు ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చారు. తర్వాత స్టోన్ క్రషర్ యజమానులకు జాషువా ఫోన్ చేసి ఎమ్మెల్యే రజనీని కలవాలని హెచ్చరించారు. లేదంటే 50 కోట్ల జరిమానాతో పాటు క్రషర్ ముయిస్తామని బెదిరించడంతో వారు ఎమ్మెల్యేను కలిశారు. రజనీ పీఏ రామకృష్ణ 5 కోట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పేశారు. తర్వాత కూడా జాషువా క్రషర్ యజమానుల్ని సెటిల్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో 2021 ఏప్రిల్ 4వ తేదీన గోపిని కలిసి 2 కోట్లు ఇచ్చారు. అదే రోజు జాషువాకి 10 లక్షలు, గోపికి 10 లక్షలు చెల్లించారు. డబ్బులిచ్చినట్లు ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెట్టిస్తామని తమను బెదిరించారని స్టోన్ క్రషర్ యజమానులు తెలిపారని ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. విడుదల రజనీ ఆదేశాలతోనే తాము తనిఖీలు చేశామని ఏసీబీ విచారణలో జాషువా వెల్లడించారు. దీంతో ఏసీబీ చట్ట ప్రకారం సెక్షన్ 77A పాటు ఐపీసీ 384, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పురుషోత్తపట్నం కేంద్రంగా రజనీ మరిది విడుదల గోపీనాథ్ అక్రమాలకు పాల్పడ్డారని, వదిన విడుదల రజనీ అండతో మైనింగ్ వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వదిన రజనీ అండదండలతోనే గోపీనాథ్ హవా కొనసాగించి సైడ్ ట్రాక్ లో దందాలు, వసూలకు పాల్పడేవారు. రేషన్ మాఫియా అంతా గోపీనాథ్ అనుచరులతోనే నడిపించారు. కొత్తగా ఇల్లు నిర్మించాలన్నా కమిషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఇసుక లారీలు నుంచి వసూలు కూడా చేశారు. చిలకలూరిపేట సంతలోనూ వసూలకు పాల్పడ్డారని, మద్యం సిండికేట్లు, బార్లు అన్నీ కూడా గోపీనాథ్ కనుసన్నల్లోనే కొనసాగాయని తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు.
రైట్, ఇక స్టోన్ క్రషర్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే A1 గా విడుదల రజనీ పేరునైతే చేర్చడం జరిగింది. ఇక మరిన్ని డీటెయిల్స్ తో లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి నరసింహారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, ఈ కేసులో విడుదల రజనీ చూస్తుంటే ప్రత్యర్థులంతా కలిసి పొలిటికల్ గా బలి పశువును చేయనున్నట్లుగా తెలుస్తూ ఉంది, కనిపిస్తుంది క్లియర్ గా. సో ఏమంటారు, డీటెయిల్స్ ఏంటి? దీపిక, రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి విడుదల రజనీ మరిది విడుదల గోపి అరెస్ట్ రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు చిలకలూరిపేట నియోజకవర్గం వేదికగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు, రాజకీయంగా జరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో విడుదల రజనీ, ఆమె ఒక వ్యాపార సంస్థలో వ్యాపారులుగా ఉన్నారు ముందుగా. తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యారు. రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో చిలకలూరిపేట ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పుల్లారావు శిష్యురాలుగా ఆయనతో కలిసి రాజకీయాల్లోకి ఎంట్రీ అయింది, ఆయనతోనే కలిసి ఉంది. ఆ తర్వాత మహానాడులో ఆమె కొన్ని సంచలన కామెంట్లు చేయడం, ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి తను హైటెక్ సిటీలో మాదాపూర్ సాఫ్ట్వేర్ లో నాటిన మొక్కలంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2018లో ఆమె తానే చిలకలూరిపేట టికెట్ ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడిని కలిసినట్టు, టీడీపీ అధిష్టానాన్ని కలిసినట్టు కూడా ఆ తర్వాత ఆరోపణలు రావటం, పుల్లారావుకి విడుదల రజనీ మధ్య గ్యాప్ రావటంలో టికెట్ రాకుండా అడ్డుకోవడం కానీ అరచు. తర్వాత 2018లో వైసీపీలో చేరడం కానీ, ఒక 2019లో ఎన్నికలైతే ఒక సంవత్సరం ముందే వైసీపీలోకి వెళ్ళాము. చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ గా కూడా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి అప్పటి వరకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రాజశేఖర్ మాజీ ఎమ్మెల్యే ఆయన్ని పక్కన పెట్టి విడుదల రజనీకి వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టింది. అంతేకాకుండా కూడా అప్పటి నుంచే విడుదల రజనీకి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ మధ్య కూడా వివాదాలు చోటు చేసుకున్నాయి, ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది. ఆ తర్వాత మనం చూస్తే కూడా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం చూసాము. విడుదల రజనీ పత్తిపాటి పుల్లారావు మీద గెలవటం, ఇదంతా కూడా రాజకీయంగా మనం చూస్తూనే ఉన్నాము. అయితే విడుదల రజనీ ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ షాడో ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి మొత్తం తానై చూస్తున్నాడు ఎవరైతే ఉన్నారో విడుదల గోపి. అయితే విడుదల గోపి షాడో ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాన్ని శాసిస్తున్నాడు. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో వదిన విడుదల రజనీని డామినేషన్ చేస్తూ కూడా వస్తున్నాడు. దాంతో విడుదల రజనీకి విడుదల గోపి మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ పెద్దలు కూర్చొని ఇంట్లో వాళ్ళు మళ్ళీ సముదాయించడం, మళ్ళీ తర్వాత విడుదల గోపి మళ్ళీ షాడో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చక్రాలు తిప్పడం కూడా మనం చూసాము. అయితే 2019 ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలోనే 2020లో ఎవరైతే ఉన్నారో ఎడ్లపాడు మన కంట్రీగా బాలాజీ స్టోన్ క్రషర్ ఏదైతే ఉందో నల్లపనేని చలపతిరావు, ఆయన స్టోన్ క్రషర్ యజమానిగా ఉన్నాడు. యజమానికి ఫోన్ చేయటం కానీ తనకి 5 కోట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా ఆ 2019 గెలిచిన తర్వాత నియోజకవర్గం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని స్వయంగా వైసీపీ చెందినటువంటి సొంత పార్టీ వాళ్ళే అలిగేషన్స్ పెట్టడం, ఆరోపణలు పెట్టడం, అధిష్టానానికి స్వయంగా ఫిర్యాదులు చేయడం, అంతేకాకుండా కూడా ఆమె అక్రమాలకు పాల్పడుతుంది, వేల కోట్లు దండుకుంటుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆధారాలను కూడా సేకరించి వైసీపీ పెట్టడం కూడా మనం చూసాము. ఇందులో భాగంగానే ఈ బాలాజీ స్టోన్స్ ఎవరైతే ఉన్నారో యజమాని 5 కోట్లు డిమాండ్ చేయటం, ఆ తర్వాత అతను అంత ఇచ్చుకోలేని చెప్పడం, అతను కూడా తన ఏదైతే ఉందో కృషి అన్ని రకాలైనటువంటి లైసెన్స్ ఉన్నాయని చెప్పి ఎందుకు కోట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా వారితో వాదనలు దిగానని చెప్పేసి కూడా అతను చెప్తూ, ఆ తర్వాత జాషువా రెవెన్యూ అధికారులు కానీ, మైన్సింగ్ అధికారులు కానీ, విజిలెన్స్ అధికారులు తీసుకొని ఆ కంపెనీ మీదకి దాడులు చేయడం కానీ, ఆ తర్వాత తనకి భారీ స్థాయిలో 50 కోట్ల వరకు పెనాల్టీ వేస్తామని బెదిరించడం కానీ, ఇదంతా కూడా అతను చూస్తాము. ఆ తర్వాత ఎవరైతే ముందు వాళ్ళు ఎంటర్ అయ్యి అతనికి 5 కోట్లు ఇవ్వమంటున్న తర్వాత ఇదంతా గ్యాప్ లో దాదాపు ఒక 5 నెలలు గడిచింది. ఆ తర్వాత అతను వీళ్ళతో కాంప్రమైజ్ అయ్యి బేరసారాలు చూసుకొని 2 కోట్ల ఇవ్వటం జరిగింది విడుదల రజనీకి అని చెప్పేసి కూడా అతను చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో విడుదల గోపీనాథ్ గాని, ఎస్పీ ఉన్నటువంటి జాషువా గాని, వీళ్ళిద్దరు కూడా చెరొక 10 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం 2,20 లక్షలు ఇచ్చారని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో యజమాని చెప్తున్నారు. ఆ తర్వాత ఇక 2024 ఎన్నికలు రావటం కానీ, 2022లో మంత్రిగా విడుదల రజనీ బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత ఆమె మళ్ళీ 3 సంవత్సరాలు మంత్రిగా ఉంటాం కానీ 2019లో నుంచి ఆమె 2024 వరకు రాజకీయాల్లో నియోజకవర్గం కానీ, జిల్లాలో, రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ముద్రేసుకుంది. తర్వాత 2024 కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం, ఆ తర్వాత గత ప్రభుత్వం జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా సిట్లు ఇవ్వటం కానీ, ఎస్సీబీని కానీ అనేక రకాల విచారణలు చేపడుతుంది.
అయితే నరసింహ మైనింగ్ వ్యాపారులను బెదిరించిన కేసులో కాకుండా ఇంకా విడుదల రజనీపై ఎలాంటి కేసులు నమోదయ్యాయి? సో ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారా? ప్రధానంగా మనం చూసుకుంటే కూడా విడుదల రజనీ మీద అనేక అవినీతి ఆరోపణలు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా చిలకలూరు పట్టణంలోనే ఒక ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఆక్రమించేందుకు ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక ఎన్ఆర్ఐ స్వయంగా మీడియా ముందుకు రావడం, ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టడం, మీడియాతో మాట్లాడటం కూడా జరిగింది. ఆ విషయంలో కూడా ఆనాడు విడుదల రజనీ పైన వైసీపీ అధిష్టానానికి కూడా ఒక ఎన్ఆర్ఐ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మనం చూస్తే కూడా ఇక్కడ ప్రధానంగా కూడా మనం చూసుకుంటే ఎవరైతే ఉన్నారో ఈ నల్లపనేని చలపతిరావు బాలాజీ కన్స్ట్రక్షన్స్ అతను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగానే దీని వెనక ఎవరైతే ఉన్నారో ఎంపీ కృష్ణదేవరాయలు ఉన్నారంటూ కూడా విడుదల రజనీ కామెంట్ చేయడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం విడుదల రజనీ, మరి రాజశేఖర్, ఇటు ఎవరైతే ఉన్నారో నర్సరావుపేట స్థానిక ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు, ఈ అంతా కూడా తనపై రాజకీయ కుట్ర చేస్తానని విడుదల రజనీ అంటుంది. కానీ ఎవరైతే ఉన్నారో ఎంపీ కానీ మరి రాజశేఖర్ కానీ తమకు సంబంధం లేదు. 5 సంవత్సరాలు అధికారం అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఆమె సంపాదించింది, అడ్డగోలుగా ఆమె బాధితులు ఇప్పుడు ముందుకు వస్తున్నారని చెప్పి స్వయంగా టీడీపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మనం చూసుకుంటే కూడా ఈ బాలాజీ కన్స్ట్రక్షన్స్ ఇప్పటికే దీంట్లో ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ప్రభుత్వం ఏసీబీని పెట్టింది. ఏసీబీ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగానే A1 గా విడుదల రజనీ ఉన్నారు, A2 గా ఎస్పీ జాషువా ఉన్నారు, A3 గా విడుదల గోపి ఉన్నారు, A4 గా ఎవరైతే ఉన్నారో వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి రామకృష్ణ ఉన్నారు. ఈ నలుగురు కూడా దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో జాషువా గానీ విడుదల రజనీ గానీ తమకు ముందస్తు బెయిల్ అని చెప్పి హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు దీనిపైన వాదనలు జరిపింది, తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. అయితే విచారణకు మేము సహకరిస్తాము, మాకు ముందస్తు బెయిల్ అని చెప్పేసి ఇద్దరు కూడా పిటిషన్ వేయడం జరిగింది. కానీ కోర్టు మాత్రం వాదనలు విన్నది, తీర్పు మాత్రం రిజర్వ్ లో పెట్టింది. ప్రస్తుతం అయితే వారికి తీర్పు కోర్టులో ఉన్న నేపథ్యంలోనే ఈ ఇద్దరిని అరెస్ట్ చేయలేదని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే విడుదల గోపిని అరెస్ట్ చేశారు. ఇక కోర్టు తీర్పును బట్టి ఎలా ఉంటుందో కూడా వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు, లేకపోతే కోర్టు తీర్పు ఇంకొద్దిగా టైం పడితే మాత్రం తప్పనిసరిగా ఈ విడుదల రజనీ కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఒకటి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది, రజనీపై వరుస కేసులకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో రజనీ మాజీ ప్రత్యర్థులంతా కూడా తాజాగా ఒక్కటవ్వడమే ఈ కేసులకు కారణంగా తెలుస్తుంది. సో ఏమంటారు, మొత్తంగా ఓవరాల్ గా ఏం చెప్తారు? ప్రధానంగా కూడా మనం చెప్పుకుంటే రాజకీయాలు వేరు కానీ అక్రమాలు వేరు. రాజకీయాల్లో ఎవరో కూడా రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఉంటాయి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే స్వయంగా ఎవరైతే ఉన్నారో విడుదల రజనీ కానీ విడుదల గోపి కానీ వారు తమ దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేశారు, దౌర్జన్యంగా వసూలు చేశారు. తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా పైన అధికారులని ఉసారు, మా పైన లేనిపోని కేసులు నమోదు చేసి మా దగ్గర నుంచి భారీ స్థాయిలో మొత్తం నగదు వసూలు చేశారని చెప్పేసి కూడా బాధితులు స్వయంగా ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేస్తారు. సో ఆ బాధితుల వర్షంలో మనం చూస్తే మాత్రం తప్పనిసరిగా ఇక్కడ తప్పు జరిగిందని మనం చెప్పుకోవచ్చు. కానీ రాజకీయంగా మనం చూస్తే కూడా ఎవరైతే బాధితున్నారో వారికి ప్రస్తుతం ప్రభుత్వం కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అండదండలు ఉన్నాయా అంటే రైట్. నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. క్రషర్స్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి విడుదల రజనీ మరిది విడుదల గోపిపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. గోపిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. భారీ భద్రత నడుమ జిల్లా జైలుకు గోపిని తరలించారు పోలీసులు. క్రషర్స్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి విడుదల రజనీ మరిది విడుదల గోపిపై ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. గోపిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. భారీ భద్రత నడుమ జిల్లా జైలుకి గోపిని తరలించారు పోలీసులు.
క్రషర్స్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి విడుదల రజని మరిది విడుదల గోపిపై ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. గోపిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. భారీ భద్రత నడుమ జిల్లా జైలుకి గోపిని తరలించారు పోలీసులు. క్రషర్స్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి విడుదల రజని మరిది విడుదల గోపిపై ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. గోపిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. భారీ భద్రత నడుమ జిల్లా జైలుకి తరలించారు గోపిని పోలీసులు. రైట్, మైనింగ్ వ్యాపారులను బెదిరించిన కేసులో ఇప్పటికే విడుదల గోపిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ A1 గా ఉన్నటువంటి మాజీ మంత్రి విడుదల రజనీని అయితే పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సో మరి ఎలా ఉండబోతుంది ఈ కేసు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రైట్, మాజీ మంత్రి విడుదల రజనీపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా మైనింగ్ వ్యాపారకు సంబంధించి A1 గా మాజీ మంత్రి విడుదల రజనీని అయితే పోలీసులు చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, మాజీ మంత్రి విడుదల రజనీ అక్రమ మైనింగ్ వ్యాపారంలో దీనికి సంబంధించి A1 గా చేర్చడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది, విజిలెన్స్ అధికారి జాషువా తన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పడం జరిగింది, రజనీ ఏదైతే చెప్పిందో తన అండదండలతోనే చేశానని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? దీపిక, మాజీ మంత్రి విడుదల రజనీకి సంబంధించి ఏసీబీ అధికారులు ఆమెను A1 గా చేరుస్తూ ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. A1 గా మాజీ మంత్రి విడుదల రజనీని, అలాగే A2 గా జాషువాని, అలాగే A3 గా విడుదల రజనీ మరిది గోపిని చేర్చారు. అలాగే A4 గా పిఏ విడుదల రజనీకి పిఏగా వ్యవహరించినటువంటి రామకృష్ణను చేర్చడం జరిగింది. అయితే ఈ కేసులో విడుదల గోపిని నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నిన్న సాయంత్రానికల్లా విజయవాడ తరలించారు. అయితే ఏసీబీ అధికారులు నిన్న రహస్య ప్రదేశంలో ఈ గోపిని అయితే విచారించడం జరిగింది. గోపి నుంచి కొంత కీలకమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం ఉంది అని గతంలో ఏదైతే జాషువా ఇచ్చినటువంటి వాంగ్మూలం, ఈ కేసులో 2 సార్లు అప్పుడు ఎస్పీగా పనిచేసినటువంటి జాషువా కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి నిందితులుగా పేరు చేర్చిన నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణలో జాషువాని విచారించారు. ఈ నేపథ్యంలో జాషువా ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని విడుదల గోపిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే ఈ కేసు నమోదైందో అప్పటి నుంచి విడుదల గోపి ఏదైతే తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. పోలీసులు అనేక మార్లు నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఆచూకీ అయితే దొరకలేదు. అయితే నిన్న హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి ఆయనను పట్టుకోవడం జరిగింది. అయితే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించారు. అయితే నిన్న సాయంత్రం నుంచి ఎక్కడైతే విజయవాడకు తరలించిన తర్వాత నిన్న రాత్రి వరకు కూడా ఆయనను విచారించారు. గోపి నుంచి చాలా వరకు కీలకమైనటువంటి
సమాచారం ఈ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో రాబట్టినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ కేసుకి సంబంధించి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆమె A1 గా ఉన్నారు. అలాగే ప్రస్తుతం A3 గా ఉన్నటువంటి గోపిని అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా రజనీ అరెస్ట్ కూడా తప్పదు అనే ఇదైతే రాజకీయంగా వస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు. అలాగే నిన్న ఏదైతే ఏసీబీ అధికారులు చేసినటువంటి విచారణలో గోపి ఎటువంటి సమాచారం ఇచ్చారు, ఈ సమాచారాన్ని బేస్ చేసుకుని అధికారులు ఆమెను అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకోవాలి. అయితే ఈ కేసుకి సంబంధించి రాత్రంతా కూడా విచారించిన తర్వాత ఈ రోజు ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో విడుదల గోపికి ఏదైతే వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఏసీబీ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన తర్వాత ఆయనను 14 రోజులు రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకి అయితే తరలించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి విడుదల రజనీ అరెస్ట్ కూడా అనివార్యంగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఏసీబీ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే కోర్టులో ముందస్తు బెయిల్ అయితే దాఖలు చేసుకున్నారు. అయితే ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటి వరకు కూడా ఈ బెయిల్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని రిజర్వ్ లో పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కేసులు ఇప్పటికే గోపిని అరెస్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి రజనీని అంటున్నారు. సో మరి అంటే తన మరిది విడుదల గోపి భుజంపై తుపాకీ పెట్టి రజనీని ఈ కేసులో ఇరికిస్తున్నట్లు టార్గెట్ చేస్తున్నట్లు అనుకోవచ్చు అంటారా? మొత్తంగా ఈ కేసు చూస్తుంటే మాజీ మంత్రిగా పనిచేసి అంటే చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికలలో ఆమె ఎప్పుడైతే గెలిచారో గెలవక ముందు నుంచే కూడా ఆమెకి చిలకలూరుపేట నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఈ బాధ్యతల్లో భాగంగానే రజనీకి సంబంధించినంత వరకు కూడా 2019 నుంచి 24 వరకు ఏదైతే అక్కడ ఉన్నటువంటి కేవలం చిలకలూరుపేట నియోజకవర్గం ఒక్కటే కాదు, పూర్తిగా గుంటూరుకి సంబంధించినటువంటి నియోజకవర్గ జిల్లా మీద కూడా ఆమె పూర్తిగా ఇటువంటి ఆరోపణలు అయితే ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ ఆమె మీద వచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా కంప్లైంట్ అయితే తీసుకునే పరిస్థితి లేకపోయింది. ఈ నేపథ్యంలో కంప్లైంట్స్ కూడా తీసుకోకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ కూడా ఒక్కొక్కటిగా చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ కి అలాగే ఎస్పీకి కంప్లైంట్స్ వెళ్లడంతో ఆ కేసులన్నింటినీ కూడా పెద్ద కేసులుగా భావించి ఏసీబీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా విడుదల రజనీ ఏదైతే A1 గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గోపిని విచారించినప్పుడు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఇక్కడ జరిగినట్లుగా తెలుస్తోంది కాబట్టి దానికి సంబంధించి కూడా రజనీని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా అప్పటి వైసీపీ ప్రభుత్వంలో వదిన అండదండలతో చలామణి అయిన షాడో ఎమ్మెల్యేగా చలామణి అయిన గోపి ఇప్పుడు యూటర్న్ తీసుకొని అప్రూవర్ గా మారనున్నారా, లేకుంటే గోపి అప్రూవర్ గా మారితే రజనీ పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అప్పుడు ఏదైతే షాడో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గోపికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు ఏదైతే విడుదల గోపి ఉన్నారో గోపికి సంబంధించినంత వరకు కూడా పోలీసుల విచారణలో చాలా వరకు కూడా ఈ విచారణ అనేది చేపట్టినప్పటికీ కూడా విచారణలో కూడా చాలా విషయాలు దాటవేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైతే బెదిరింపులకు పాల్పడ్డారో వారిపైన అక్రమ కేసులు పెడతామని బెదిరించారు. స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి, కేవలం స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచే కాదు అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు కూడా గత 5 సంవత్సరాల్లో ఇటు మరిది గోపి పైన అలాగే రజనీ పైన అనేకమైన రకాలైనటువంటి కంప్లైంట్స్ వచ్చాయి. ఆమె నియోజకవర్గంలో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా వసూళ్ల పర్వం అంతా కూడా మరిది గోపి చేపట్టేవారు. షాడో ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలో గోపికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే విడుదల రజనీకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా గోపీనాథ్ చూడడం, అలాగే ఈ కేసుకి సంబంధించి పూర్తిగా బాధ్యత ఏదైతే ఎమ్మెల్యే ఉన్నటువంటి విడుదల రజనీ పైనే ఇస్తారా, లేకపోతే ఏదైతే అప్పుడు జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా విచారించిన తర్వాత ఈ రోజు విచారణ తర్వాత అలాగే ఈ రోజు అరెస్ట్ చేసి జైలుకు పంపించినప్పటికీ కూడా తిరిగి కొంత కీలకమైనటువంటి సమాచారం రాబట్టేందుకు కూడా కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవేళ కస్టడీకి తీసుకుని కనుక మళ్ళీ విచారించినట్లయితే ఎటువంటి కీలకమైనటువంటి విషయాలు గోపి చెప్తారు, దాన్ని బేస్ చేసుకునే ఎక్కువగా విడుదల రజనీకి సంబంధించినటువంటి అరెస్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ అప్రూవర్ గా మారినట్లయితే ఖచ్చితంగా విడుదల రజనీ అరెస్ట్ అనేది అనివార్యం అవుతుంది. దీనికి రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
మొత్తంగా అయితే చూసుకుంటే విడుదల రజని మెడకు ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే విడుదల రజనిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా అక్రమ మైనింగ్ కేసుకి సంబంధించి A1 గా మాజీ మంత్రి విడుదల రజని పేరును అయితే చేర్చడం జరిగింది. సో ఇప్పటికే ఈ కేసులో తన మరిది విడుదల గోపిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే అప్పటి విజిలెన్స్ అధికారి జాషువా కూడా తన వాంగ్మూలంలో స్పష్టంగా క్లియర్ గా చెప్పడం జరిగింది. రజని అండదండలతోనే తన ఆదేశాలతోనే ఇవన్నీ చేసినట్లు కూడా చెప్పారు. సో మొత్తంగా మరి ఈ కేసు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.